హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మీకు 2 విషయాలు ఫోటోషాప్‌లో చెప్పడానికి మీ ముందుకొచ్చాము. మొదటిది ఏంటి అంటే ఐడ్రాపర్ టూల్. అంటే మీరు కలర్ సెలెక్షన్ చేయడానికి ఈ టూల్ వాడుతూ ఉంటారు ఎక్కువగా. ఐడ్రాపర్ టూల్ అంటారు దీన్ని. ఈ టూల్ ద్వారా ఏంటంటే మనం ఫోటోషాప్‌లో ఏ ఇమేజ్‌లో కానీ ఏదైనా కలర్‌ని సెలెక్ట్ చేయాలనుకుంటే ఈ టూల్‌ని మనం వాడుతూ ఉంటాం. దీని ద్వారా ఏంటంటే ఫోటోషాప్‌లో ఉన్న డాక్యుమెంటే కనుక మనకు యూజ్ అవుతుంటుంది. అదే ఔట్ ఆఫ్ కలర్స్ వాడాలి అంటే మాత్రం మనకెప్పుడు కూడా ఆ టూల్ అనేది సెలెక్ట్ కాదు. అంటే ఇక్కడ ఉన్న కలర్స్‌ని ఫోటోషాప్‌లో తీసుకోవాలనుకుంటే మనకి యూజ్ కాదు. మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే మీకు ఒక రెడ్ కలర్ సపోజ్ ఇక్కడ మన రెడ్ కలర్ ఉంది. బయటకు వచ్చి ఏదైనా కలర్ సెలెక్ట్ చేయాలంటే మాత్రం కలర్ సెలెక్షన్ అనేది రావట్లేదు చూసారా? అయితే దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉందండి. మీరు ఫోటోషాప్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి పట్టుకోగానే రౌండ్ వస్తుందండి. ఈ రౌండ్ని అలాగే డ్రాగ్ చేస్తూ కనుక బయటికి వెళ్ళారనుకోండి, మీరు ఎక్కడ కలర్ పిక్ చేస్తే అక్కడ మీకు రౌండ్లో ఇక్కడ మారుతుంటుంది చూడండి మీరు. చూడండి ఎక్కడైనా పెట్టండి. దేని మీద పెడితే అక్కడున్న కలర్ని అది పిక్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇది ఫోటోషాప్లో మీకు చాలా చాలా యూస్ఫుల్ టిప్ అండి. దీన్ని మీరు కలర్ సెలెక్షన్కి వాడుకోవచ్చు. ఓకే. ఇది మీరు ఎనీ టైటిల్ మీద మీరు అప్లై చేసుకోవడానికి యూజ్ ఉంది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ కలర్స్ తీసుకున్నాను అనుకోండి. వెళ్ళి ఈ డ్రాప్ సెలెక్ట్ చేయగానే ఈ కలర్ మారిపోయింది చూసారు కదా. ఇలా మనం కలర్స్ అన్నిటిని కూడా మనం చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, మీరు ఎప్పుడైనా కూడా వర్క్ చేస్తున్నారు, ఒక ఇమేజ్ మీద వర్క్ చేస్తున్నారు, చాలాసార్లు ఇలా జూమ్ చేసి వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఓకే. జూమ్ చేసి వర్క్ చేస్తున్నప్పుడు ఎక్స్ట్రా డాక్యుమెంట్లో ఏదైనా మార్పులు చేర్పులు ఫుల్ డాక్యుమెంట్లో ఎలా మార్పులు చేర్పులు అవుతుందని మనకు తెలియదు. అలాంటప్పుడు ఏంటంటే విండోస్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ ఫర్ అని చెప్పి ఉన్నది క్లిక్ చేస్తే సేమ్ డాక్యుమెంట్ మీకు ఓపెన్ అయిపోతుంది చూడండి. సో ఇప్పుడు మీరు అరేంజ్లోకి వెళ్ళి 2 డాక్యుమెంట్స్ పెట్టుకున్నాక ఒకటి జూమ్ ఉంది, ఒకటి లాంగ్ షాట్ ఉంది. సో దీన్ని మీరు కొద్దిగా లాంగ్ చేసుకోండి, దీన్ని కొద్దిగా జూమ్ చేసుకొని మీరు ఇక్కడ ఏదైనా ఆబ్జెక్ట్స్ కనుక రైట్ చేస్తున్నారు, సరే రిమూవ్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ ఇది ఎట్లా రిమూవ్ అవుతుంది అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా. సపోజ్ ఏదైనా రాస్తున్నారు ఇక్కడ సంబంధించి, లేదా క్రాప్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ మీరు జస్ట్ ఇలా క్రాప్ చేశారు, మీకు ఇక్కడ అయింది. అంటే ఒక ఇమేజ్ లోపల మీరు ఏదైనా వర్క్ చేయాలనుకుంటున్నారు అనుకున్నప్పుడు ఆ వర్క్ అంతా కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది. మరి ఇదండి ఈరోజు టెక్నాలజీకి సంబంధించి, ఫోటోషాప్ టెక్నాలజీకి సంబంధించి. ఇంకా రాబోయే రోజుల్లో ప్రీమియర్ ఎడిట్స్ చాలా చాలా వస్తున్నాయి. మరి అప్పటి వరకు మీరు మన ఎడిట్ పాయింట్ ఇండియా ఛానల్ కానీ, ఫోటోస్పాట్ ఛానల్ కానీ, ఫోటోఫినా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయండి. చాలా విషయాలు మీతో పంచుకోవడానికి ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ అండి.